ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ను అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ దుర్భాషలాడడం రాజకీయ సినీ వర్గాల్లో సంచలనంగా మారింది. ఎన్టీఆర్ను ఎమ్మెల్యే నోటితో చెప్పలేని విధంగా దుర్భాషలాడిన ఓ ఆడియో కాల్ వైరల్ అయింది. అయితే తనపై కుట్రలు చేస్తున్నారని ఆ ఆడియో కాల్ తనది కాదంటూ ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. అయితే ఫ్యాన్స్ మాత్రం ఆ ఆడియో వాయిస్ తనదే అని ఎమ్మెల్యే దగ్గుపాటి బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెస్ మీట్ పెట్టి మరీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే బహిరంగంగా సారీ చెప్పకుంటే ఇంటిని ముట్టడిస్తామని కూడా హెచ్చరించారు. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేశారు. మరోవైపు ఈ వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు వెళ్ళింది. ఈ అంశంపై ఎమ్మెల్యేలను వివరణ కోరారు. చంద్రబాబు స్వయంగా వివరణ కోరారు అంటే ఆడియో నిజమే అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్నారు. నిజంగా ఎమ్మెల్యే మాట్లాడకపోతే సీఎం చంద్రబాబు నాయుడు ఎందుకు వివరణ కోరాడు అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఫేక్ ఆడియో అయితే సీఎంకు తెలియదా? ఫేక్ ఆడియో అయితే వివరణ వరకు ఎందుకు వెళ్తారని అడుగుతున్నారు. సీఎం దగ్గర ఇంటెలిజెన్స్ ఉంది, మాట్లాడింది నిజమో కాదో తెలుసుకోగలరు. ఆడియో ఫోరెన్సిక్కి పంపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. అది నిజమని తేలింది కాబట్టి వివరణ వరకు వ్యవహారం వెళ్ళింది అంటున్నారు. అయినా ప్రముఖ హీరోని, అది నందమూరి కుటుంబానికి చెందిన స్టార్ని అంత మాట అంటే వివరణతో సరిపెట్టడం ఏంటి? ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందే అంటున్నారు. ఎమ్మెల్యే చేసింది తప్పు అయినప్పుడు ఆయనే నిజాయితీగా ఒప్పుకోవాలని అంటున్నారు. టీడీపీలోని ఒక వర్గం కూడా ఎమ్మెల్యే చర్యని తప్పుపట్టినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు నందమూరి కుటుంబం కానీ, నందమూరి కుటుంబం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య కానీ మాట్లాడడం లేదు. దీని వెనక రాజకీయాలు ఉన్నాయా అనే చర్చలు సాగుతున్నాయి. ముఖ్యంగా నందమూరి హీరోపై అసభ్యకరమైన, జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంతేకాదు గతంలో ఇదే తరహా వ్యాఖ్యలు తమ కుటుంబంపై చేశారని ఏర్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు సీఎంగా ఉన్నారు. ఇలాంటి వ్యక్తులను చట్టపరంగా శిక్షిస్తే ముందు ఎవరు ఇలా మాట్లాడే సాహసం చేయరని, సీఎంగా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో ఉంచాలంటే, ఇలాంటి విమర్శలు ఎవరు చేయకుండా ఉండాలంటే ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి వస్తున్నాయి. ఒక ఎన్టీఆర్ గురించే కాదు, ఏ స్త్రీమూర్తి తల్లి గురించి అలా మాట్లాడినా తప్పే అని, అలా ఎవరు మాట్లాడకూడదు, ఇది సమాజానికి ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇప్పటికైనా సదరు ఎమ్మెల్యే అనంతపురం నడిబొడ్డున బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మరి బాబు వివరణతో సరిపెడతారా? ముందు ఎవరు ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా కఠిన చర్యలు తీసుకుంటారా అనేది రాజకీయంగా కీలకంగా మారింది.